వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. హైదరాబాద్ మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలో గిరిజన జాబితా నుంచి బంజారాలను తొలగించాలని కుట్ర జరుగుతున్న తరుణంలో మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలో చందన చెరువు వద్ద కామెడ్రి టన్ను నాయక్ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా లంబాడీల గురించి, జీవన విధానం గురించి ముడావత్ మునిలాల్ నాయక్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ముడావత్ ధర్మనాయక్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కోల్చారం మండలం విశ్రాంతి ఉద్యోగుల సంఘం అధ్యక్షునిగా సంజీవరావును ఎన్నుకున్నారు. విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని విశ్రాంత ఉద్యోగుల సంఘం కోల్చారం మండల అధ్యక్షునిగా సంజీవరావును ఎన్నుకున్నారు. ఆదివారం నాడు కోల్చారం గ్రామంలో విశ్రాంత ఉద్యోగ సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. సంజీవరావు మండల అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడు జగదీష్ చంద్ర, ఎన్నికల అధికారి శ్యామ్ సుందర్, ఎన్నికల పరిశీలకులు సత్యనారాయణ పర్యవేక్షణలో ఈ ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికలలో 2025 నుంచి 28 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇటీవలే తాండ్ర సమీపంలో తండ్రిని హత్య చేసిన ఘటనలో నేరస్తుడిని కల్వకుర్తి డీఎస్పీ సాయిరెడ్డి వెంకటరెడ్డి మీడియా ముందుకు ప్రవేశపెట్టారు. ఈ ఘటనలో బాలయ్య కుమారుడికి సహకరించిన మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ కలహాలే కారణమని ఈ హత్య జరిగిందని డీఎస్పీ సాయిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ ప్రెస్ మీట్ లో కల్వకుర్తి సిఐ నాగార్జున, ఎస్ఐ మాధవరెడ్డి, ఇతర పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రాంతంలో కల్వకుర్తి పోలీస్ స్టేషన్ కు చాగండ మల్లయ్య అనేటైన ఇక్కడ వాసవి నగర్ కల్వకుర్తికి చెందినటువంటి వ్యక్తి వచ్చి తన ఫిర్యాదులో తన తండ్రి చాగండ బాలయ్య 75 సంవత్సరాల వయసు గల వ్యక్తి ఇంటి నుంచి 3వ తారీఖు 3 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయలుదేరి వ్యవసాయ భూమికి వెళ్ళాడని, ఆ తర్వాత నుంచి కనిపించలేదని ఆయనకి డౌట్ వచ్చి అక్కడ బండి ఉండటము, రక్త మరకలు ఉండటము, ఒక కట్టె ఉండటంతో అనుమానంతో ఆడ సీసీ ఫుటేజ్ చెక్ చేయగా తన తమ్ముడు అయినటువంటి అక్యూడ్ బీరయ్య, చాగండ బీరయ్య 39 సంవత్సరాలు ఇతను, మరియు వాళ్ళ బంధువు అయినటువంటి ఓరే అంజి 21 సంవత్సరాలు కారు డ్రైవర్ ఇతను, రంగాపూర్ గ్రామము, ఒంగూరు మండలం. వీళ్ళిద్దరూ ఈ తమ్ముడు కట్టెతోని బాగా కొట్టడంతో అక్కడ కింద పడిపోయిండు, రక్త మార్కులతో ఉన్నాడు. ఆ తర్వాత తన అంజి అనే వ్యక్తిని ఏటుని కారు రెడీగా పెట్టుకొని రంగాపూర్ చౌరస్తా ఇక్కడ టౌన్ లో దగ్గరలో ఉన్నాడు. అతను పిలవగానే ఎమ్మటే వచ్చేసి వాళ్ళ తండ్రిని తీసుకొని పోవటం ఎమ్మటే జరిగింది. ఆ తర్వాత ఈయన బైక్ మీద వెళ్ళి ఈ ఒంగూరు మండలము రంగాపూర్ డిఎల్ఐ కాలువ దగ్గర యాక్సా బ్లేడ్తో తలని మొండాన్ని వేరు చేసి ఆ డిఎల్ఐ కాలువలో తలని వేయటం అనేది జరిగింది. ఆ తర్వాత అదే కారులో తీసుకుని వెళ్ళి డిండి చింతపల్లి దగ్గర బ్రిడ్జి పై నుంచి బాడీని తోసి నీళ్ళల్లో వేయటం అనేది జరిగిన తర్వాత ఇద్దరు కలిసి పరారయ్యి వినారు. నిన్న 3 గంటల ఇతని రెండుతంలో సిఐ కల్లకుర్తి గారు, ఎస్ఐ మాధవరెడ్డి గారు, సిఐ కల్లకుర్తి మన ఐఓ గారు నాగార్జున గారు ఈ నమ్మదగిన సమాచారంతో వీళ్ళిద్దరిని కారుతో సహా పట్టుకోవడం అనేది జరిగింది. పట్టుకొని వచ్చినాక అతని కన్ఫెషన్ లో విచారించగా ఏమని చెప్పిందంటే, ఇది వాళ్ళని ముందు వేసుకున్న ప్రకారంగానే ముందు ప్లాన్ ప్రకారంగానే అతని తండ్రిని చంపడము, ఇతని కారు అవైలబిలిటీ ఉండమని చెప్పడం ఏటుకు ఇద్దరు కలిసి తీసుకొని చంపి తీసుకొని పోవడం అనేది జరిగింది. దీనిలో వేరు చేసేటప్పుడు తలకు బంగారు రింగులు ఉంటాయి కదా, కూడా ఆ చెవు వేసి తీసుకోవడం అనేది జరిగింది. ఆ చెవు పోగులు ఇంట్లో దాచిపెట్టడం అనేది జరిగింది. ఈ కన్ఫెషన్ లో భాగంగా మేము స్విఫ్ట్ డిజైర్, దానికి మొండాన్ని వేరు చేయడానికి ఉన్నటువంటి యాక్సా బ్లేడు అండ్ హోండా బైక్, 4 చెవి పోగులు బంగారు దిండులు,
వీళ్ళ యొక్క సెల్ ఫోన్లు అనేటువంటిది సీజ్ చేయడం అనేది జరిగింది. ఈ రోజు వీళ్ళని ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. మెయిన్ ముఖ్య మోటివ్ ఈ వీళ్ళ తండ్రికి కొడుకులకు ఎప్పుడు పడటం అనేది జరగదు. తండ్రి ఎప్పుడు అదొకటి ఈ ల్యాండ్ డిస్ప్యూట్ ఈ మధ్యన ఒకటి ఉన్నదని చెప్పడం జరిగింది. దానిలో కాకుండా ఇంకో ప్రధాన కారణం ఈ 16 ఏళ్ల అమ్మాయి ఈ ఏవైతే ఏమని ఉన్నాడో బీరయ్య ఒక 16 ఏళ్ల అమ్మాయి చనిపోవటం 2 నెలల క్రితం చనిపోవటం జరిగింది. ఈమెని చెరుతుబాటు చేయటం వల్లనే ఆమె చనిపోయిందనే ఉద్దేశంతో ఎవరో చెప్పారట. దాంతో మనసులో పెట్టుకొని ఇతన్ని హతమార్చడం అనేది జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించడం కోసం 240 గజాల స్థలము, ఆర్టీసీ బస్ పాస్, హెల్త్ కార్డ్, ఉద్యమకారులు అర్హులైన వంటి వారికి 25,000 పెన్షన్, ఉద్యమకారుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో ఉచితంగా విద్యను అందించాలని, ప్రతి ఉద్యమకారుడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని, ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించడం కోసం కమిషన్ ఏర్పాటు చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికలలో ఉద్యమకారులకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్లు అవకాశం కల్పించాలని జేఏసీ మీటింగ్ లో చర్చించారు. ఇప్పుడు మనకు ఒక మండల హెడ్ క్వార్టర్ లో ఒక యూనిట్ తీసుకొని ప్రారంభిస్తారా, లేకపోతే ఎక్కడైతే విలేజ్లలో ఉన్నటువంటి వాళ్ళని అక్కడనే గుర్తించి అక్కడనే ఇస్తారా అనేటువంటిది మనము ఒక అందరం మాట్లాడుకొని మండల స్థాయిలో ఇస్తే దానికి ఒక ఉద్యమకారుల కాలనీ పెట్టుకుంటే అందరూ బాగుంటుంది అనేటువంటి అట్లాంటి ఆలోచన చేసి మనం ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద మరి ఫైట్ చేసి మన హక్కుల కోసం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇప్పుడు మధ్యకాలంలో మన కొంతమంది వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టుకొని పోయారు. అసలు ఆయన ఒంగులంతా ఎవరో ఇక్కడ కర్ణాటక ఎట్లా ఉంటున్నటువంటి వ్యక్తి కూడా మరి ఆయన ప్రభుత్వ రామరెడ్డి వాళ్ళంతా స్టేట్ కమిటీలో ఉన్నప్పుడు ఇక్కడ మాకు కూడా సంప్రదించకుండా వచ్చి మీటింగ్ పెట్టుకుని హైదరాబాద్ 10 మంది వచ్చి పోయారు. కాబట్టి ఏం చేయాలంటే ఇక్కడ మన అస్తిత్వాన్ని మనం కాపాడుకుంటున్నాం. కాబట్టి ఎవరో వచ్చి హైదరాబాద్ వచ్చి మీటింగ్ పెట్టుకుని పోతున్నారు తప్ప మన యొక్క సమస్యల మీద పోరాటం చేసేటువంటి వాళ్ళు కాదు. ఇప్పుడు సాధారణంగా మాట్లాడుతూ చర్చల సమస్యలు కానీ, సాగునీటి సమస్య కానీ, ఇరిగేషన్ సమస్య కానీ, ఇలాంటి సమస్యల మీద పోరాటం చేయాలంటే ఇక్కడ ఉన్న నివసించేటువంటి ప్రజలు మాత్రమే చేయగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.